హలో అండి. నేను ఈ మిషన్ అయితే జూమోని కంపెనీ అమెజాన్ నుంచి తీసుకున్నాను. పర్ఫెక్ట్గా ఉంది, చాలా బాగుంది. చాలా చిన్నగా, క్యూట్గా, సింపుల్గా చాలా బాగుంది. ఇంట్లో చిన్న చిన్నగా అవి కుట్టుకోవడానికి బాగుంటుంది. అండ్ ఈజీ క్యారీ కూడా చాలా చిన్నగా బాగుంది. ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్ళిపోవచ్చు మనం. సో ఇప్పుడు ఇది మనం థ్రెడ్డింగ్ ప్రాసెస్ అనేది చూద్దాము. నాకు స్టిచ్చింగ్ పెద్దగా ఐడియా లేదు, ఇదే ఫస్ట్ టైం నేను స్టిచ్ చేస్తున్నాను. సో పెద్ద థ్రెడ్ కాకుండా మామూలుగా చిన్న దాంట్లో పెట్టుకొని ట్రై చేస్తున్నాను. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను థ్రెడ్డింగ్ కూడా ఎలా చేసుకోవాలో. ఈజీ ప్రాసెస్. ఫస్ట్ అలా ఒక 2-3 రౌండ్స్ చుట్టేసుకొని సైడ్కి పెట్టి మిషన్ ఆన్ చేసామంటే థ్రెడ్ ఆటోమేటిక్గా స్క్రోల్ అయిపోతుంది. ఇలా దానికి పెట్టేసి మనం కొంచెం థ్రెడ్ లూజ్గా వదిలి పట్టుకోవాలి. పట్టుకుంటే థ్రెడ్ అనేది ఆటోమేటిక్గా దాని లోపలికి వెళ్ళిపోతుంది. నేను జస్ట్ చిన్న స్టిచ్ కోసం చూస్తున్నాను కాబట్టి చిన్నగా పెట్టుకున్నాను. అలా కాకుండా నార్మల్గా థ్రెడ్ అక్కడి నుంచైనా పెట్టి మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి అక్కడ స్ప్రింగ్ ఒకటి ఇచ్చారు, ఆ స్ప్రింగ్లో పెట్టి మనం లోపల పెట్టేసుకుంటే అయిపోయింది. స్టిచ్చింగ్కి అనుకూలంగా ఉంటుంది థ్రెడ్ అనేది. గట్టిగా ప్రెస్ చేసామంటే అయిపోయింది. సో ఇప్పుడు థ్రెడ్ నీడిలోకి ఎలా ఎక్కించాలో ప్రాసెస్ చూసేద్దాం. సో ఫస్ట్ మనకి థ్రెడ్ కొంచెం లూజ్గానే పెట్టుకోవాలి, ఎందుకంటే ఎక్కువ టైట్ పెట్టేసుకున్నా కూడా స్టిచ్చింగ్ దగ్గర ఆగిపోతుంది. ఫస్ట్ ఇక్కడ మనకు ఒక హోల్ ఇచ్చారు, అందులో నుంచి ఇన్సర్ట్ చేసేసి పైన ఒక రింగ్ ఉంది కదా, దాని చుట్టూ కొంచెం టైట్గా ఫిక్స్ చేసేయాలి. ఆ తర్వాత ఇక్కడ మనకి సైడ్కి ఒక 2-3 హోల్స్ ఇచ్చారు, అన్నిట్లోంచి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 1 by 1 పెట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంతే, చాలా ఈజీ. కొంచెం హోల్స్ అనేవి చాలా చిన్నగానే ఉన్నాయి, అంటే చాలా చిన్నగా నార్మల్గా ఉన్నాయి. నాకు ఆ ఇబ్బంది అయింది థ్రెడ్ ఎక్కించడం. సో నేను మధ్య మధ్యలో థ్రెడ్ కట్టర్ సపోర్ట్తో థ్రెడ్ నీట్గా కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే థ్రెడ్కి కొంచెంగా చిన్నగా పోగులు అనిపించినా కూడా థ్రెడ్ అనేది ఇన్సర్ట్ అవ్వదు నీడిల్ లోపలికి. సో అందుకే నేను మధ్య మధ్యలో థ్రెడ్ కట్టర్ సహాయంతోనే థ్రెడ్ అనేది అయితే కట్ చేసుకున్నాను. స్ట్రైట్గా కట్ చేసుకొని ఇప్పుడు ఇన్సర్ట్ చేస్తున్నాను నీడిల్ లోపలికి. అయిపోయింది, అంతే. ఇంకా కిందికి పెట్టేసుకోవాలి. ఇప్పుడు కింద నెక్స్ట్ సెకండ్ థ్రెడ్ కూడా ఉంటుంది కదా, అది దానిలోకి పెట్టి ఇన్సర్ట్ చేసి పక్కకు పెట్టేయడమే, అంతే. ఇప్పుడు దాన్ని క్లోజ్ చేసుకోవాలి. యాక్చువల్గా అది స్టాండ్ పెట్టకముందే చేయాలి, కాకపోతే నేను స్టాండ్ పెట్టడం వల్ల నాకు కాస్త ఇబ్బందిగా అనిపించింది. సో స్టాండ్ తీసేసామంటే ఈజీగా పెట్టేసేయచ్చు, పర్ఫెక్ట్గా ఫిక్స్ అయిపోతుంది. ఇప్పుడు స్టాండ్ తీసేసి ట్రై చేస్తున్నాను, చాలా బాగా వచ్చేసింది. అయిపోయింది. ఇంకా చూడండి పెట్టేశాను. ఇప్పుడు థ్రెడ్ పెట్టడం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం స్టిచ్చింగ్ ప్రాసెస్ చూద్దాం, స్టిచ్చింగ్ ఎలా వస్తుంది ఏంటి అనేది. స్టాండ్ కూడా బాగుంది, చిన్నగా క్లాత్ సపోర్ట్ చేసుకోవడానికి. ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేశాను నేను. పైకి పెట్టేసి బటన్ ఆన్ చేసామంటే స్టిచ్చింగ్ అదే పడిపోతుంది. మనం క్లాత్ని మెల్లిగా వెనక్కంటూ తీసుకోవాలి, కాకపోతే చూస్తూ జాగ్రత్తగా పైకి అనుకోవాలి. నేను జస్ట్ చిన్నగా మీకు చూపించడానికి చిన్న స్టిచ్ వేశాను, అంతే. పర్ఫెక్ట్గా వచ్చింది స్టిచ్ అనేది, ఎక్కడ కూడా కట్ అవ్వకుండా, ముడతలు రాకుండా, క్లాత్ కూడా ముడతలు పడకుండా చాలా ఎగ్జాక్ట్గా వచ్చింది. థ్రెడ్ స్టిచ్ అనేది కూడా చాలా గట్టిగా పడింది, థ్రెడ్ ఎక్కడ కూడా కట్ అవ్వలేదు. నేను కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్, ఎవరికైనా కావాలంటే చెక్ చేసుకోండి. పర్ఫెక్ట్గా ఉంది స్టిచ్ చేసుకోవడానికి మిషన్.